సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం గాగిలాపురం గ్రామంలో ఉన్నాం. మరి గాగిలాపురం గ్రామ రైతులు ఇక్కడ ఆయిల్ పంట సాగులో ముందున్నారు. మరి ఆయిల్ పంట సాగులో కనీసం సుమారు 50 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో ఇక్కడ రైతులు ఒక ఆయిల్ ఫామ్ను సాగు చేస్తున్నారు. మరి సాగు చేస్తున్న నేపథ్యంలో మరి ఏ విధంగా ఉంది పంటను ఇప్పుడే మొదలు పెడుతున్నారు. మరి గతంలో కూడా ఖాతాకొచ్చిన దశ ఉంది. మరి ఈ పంటను ఈ విధంగా కొనసాగుతుంది. మరి ఇప్పుడు తొలి దశలోనే చెట్లు నాటడం జరుగుతుంది. మరి నాటుతున్న నేపథ్యంలో మరి ఈ యొక్క ఆయిల్ ఫామ్ని ఎందుకు సాగు చేయాలనుకుంటున్నారు? మరి ఆరుతడి అది వరి పంటను వదిలేసి మరి ఆ యొక్క ఆయిల్ ఫామ్ పంటనే సాగు చేయాలనుకుంటున్నారు. మరి సాగు చేయాలనుకుంటున్న నేపథ్యంలో మరి ఎందుకు ఈ పంటపై మక్కువ చూపుతున్నారు ఇక్కడ ప్రాంత రైతులు, మరి ఈ గ్రామ రైతులు? మరి వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. మరి ఈ పంటను ఎందుకు సాగు చేయాలనుకుంటున్నారు? మరి వాళ్ళ మనసులో ఏముందో మరి వారిని అడిగి తెలుసుకుందాం. మనం ఇక్కడ ఈ గ్రామ రైతు గముల ఊజల మల్లయ్య గారు మనతో ఉన్నారు. మరి ఈ ఆయిల్ పంట సాగులో తన మెలకువలు ఏంటి, ఏం సంగతి, ఎలా మరి ఆయిల్ పంటని ఎందుకు సాగు చేయాలనుకుంటున్నారు? మరి దాదాపు 6.5 ఎకరాల విస్తీర్ణంలో ఇక్కడ ఆయిల్ పంటను సాగు చేస్తున్నాడు ఇక్కడ రైతులు. మరి ఈ రైతుని అడిగి తెలుసుకుందాం. మరి ఆయిల్ పంటని ఎందుకు సాగు చేస్తున్నాడు? మరి ఇందులో ఉన్న దిగుబడి ఏ విధంగా ఉంటుంది? మరి ఖాతా ఎన్ని రోజులకు వస్తుంది? మరి ఏ విధంగా ఉండబోతుందో తన మాటల్లో అడిగి తెలుసుకుందాం మనం. సార్ చెప్పండి సార్. నా పేరు ఊజల మల్లయ్య అండి. గౌన్ల ఊజల మల్లయ్య, గాగిలాపురం విలేజ్, మద్దూరు మండలం, సిద్దిపేట జిల్లా. ఈ ఆయిల్ పంటను ఎంచుకోవడానికి ప్రధాన కారణం ఏంటంటే వరి విస్తీర్ణం చాలా ఎక్కువ వాటర్ని అబ్జర్వ్ చేస్తుంది. అండ్ అందులో చూసుకుంటే 1/3 మాత్రమే నీళ్లు తీసుకునే అవకాశం ఉంది ఆయిల్ ఫామ్లో. ప్లస్ ఈ ఆయిల్ ఫామ్ చేసుకోవడానికి ఏంటంటే రైతుకు ఈ ఆయిల్ ఫామ్ కొంచెం ఆర్థికంగా వెసులుబాటు ఉంటుంది వరి కంటే. సో ఇది 30 సంవత్సరాల వరకు ఆదాయం ఇస్తుంటుంది రైతుకు. ఎలాంటి కొంచెము క్లీనింగ్ అలాంటివి చేసుకోవడం తప్ప మిగతాది దున్నే అవకాశం లేదు. కాబట్టి రైతుకు చాలా బెనిఫిట్. ప్లస్ క్రషింగ్ యూనిట్ కూడా ఇక్కడి నుంచి నర్మేట దగ్గర ఉండడం కూడా మా ఊరికి ఒక ప్రత్యేక వెసులుబాటు. సో మా ఊళ్ళో ఆల్రెడీ ఒక 4 ఇయర్స్ ప్లాంట్స్ 13-14 ఎకరాలు ఉన్నాయి. ఇప్పుడు ఒక 25 ఎకర్స్ ఇప్పుడు ప్లాంటేషన్ అవుతున్నాయి. ఇంకా చాలా రైతులు ఇంకా అభ్యుదయ రైతులు ఇంకా ముందుకు వచ్చే అవకాశం ఉంది. ప్లస్ ఈ వరి చేయడం మూలంగా చాలా వాటర్ అబ్జర్వేషన్ ఎక్కువ ఉండడం మూలంగా వరి ధాన్యాన్ని కొనే వాళ్ళు కూడా చాలా ఇబ్బంది అయితే పడుతున్నారు. ప్లస్ కాన్స్టెంట్ ఇన్కమ్ రైతుకు ఈ ఆయిల్ ఫామ్ మూలంగా చాలా ఎక్కువ ఇన్కమ్ వచ్చే అవకాశం ఉంది. వరి కంటే చాలా ఎక్కువ ఇన్కమ్ వస్తుంది. అదే ఉద్దేశంతో నేను 6 ఎకరాల 30 గుంటల్ని కంప్లీట్గా నేను ఆయిల్ ఫామ్ షిఫ్ట్ అయిపోయాను. నాతో పాటు మా ఫ్రెండ్స్, మా ఊర్లో ఉన్న అభ్యుదయ రైతులందరినీ నేను కూడా ఎంకరేజ్ చేసి చాలామందిని ఇందులోకి తీసుకురావడం జరిగింది. భవిష్యత్తులో ఇంకా ఎక్కువ ఆయిల్ ఫామ్ సాగయ్యే అవకాశం మా ఊర్లో ఎక్కువ ఉంది. సో మిగతా రైతులు కూడా ఇంకా దీన్ని ఆయిల్ ఫామ్ సాగు చేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్తున్నారు. మరి ఈ పంటలో ఖర్చు ఏమన్నా ఎక్కువ ఉంటుందా, తక్కువ ఉంటుందా? ఇనిషియల్గా ఖర్చు ఎక్కువ ఉంటుందండి. సబ్సిడీ ఆల్రెడీ మనకు డ్రిప్ సబ్సిడీ ఇస్తున్నారు, మొక్కల మీద సబ్సిడీ ఇస్తున్నారు. ఎరువులు 4 ఇయర్స్ వరకు మనకు ఎకరాకు 4,000 చిల్లర మనకు డబ్బులు ఇస్తారు. ప్లస్ అంతర్ పంటగా 4 ఏళ్ళు మనం వేరే పంట కూడా వేసుకోవచ్చు. వేరే వరి పండించే రైతులకు కూడా ఎలాంటి ఇబ్బంది లేదు. ఒకవేళ వరి కూడా పండించుకునే అవకాశం కొంతమంది అభ్యుదయ రైతులు దాని మీద ప్రయోగాలు చేస్తున్నారు. సో వరి పండట్లేదు అనే అవకాశం కూడా లేదు. సో వరి కూడా పండించుకోవచ్చు అని నేను యూట్యూబ్లో చూశాను. సో అంతర్ పంటగా పత్తి కానీ, మొక్కజొన్న కానీ అంతర్ పంటలు ఏదైనా వేసుకోవచ్చు. సో రైతులకు పెద్దగా ఇన్కమ్ అయితే లాస్ కాదు 4 ఇయర్స్ వరకు. 3rd ఇయర్ నుంచి మాత్రం ఇన్కమ్ కొంచెం తగ్గే అవకాశం ఉంది. ఒక 1 ఇయర్లో మళ్ళీ క్రాప్ స్టార్ట్ అవుతుంది, ఇన్కమ్ స్టార్ట్ అయిపోతుంది. సో ఎవ్రీ 20-25 డేస్ కటింగ్ వస్తుంది. ఆ కటింగ్ మూలంగా రైతుకు మంత్లీ ఇన్కమ్ అనేది ఒక శాలరీ లాగానో లేకపోతే ఒక ఫిక్స్డ్ ఇన్కమ్ 30 ఇయర్స్ వరకు కంటిన్యూ వస్తుందని చెప్పి ఈ ఆయిల్ ఫామ్ సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఇన్కమ్ అంటే ఏ మొత్తంలో ఉంటుంది? మోస్ట్లీ ల్యాండ్ అంటే మనకు వచ్చే అవకాశం ఏంటంటే వాళ్ళు ఆయిల్ ఫెడ్ వాళ్ళు చెప్పే ఇన్కమ్ అయితే 2,50,000 అని చెప్తున్నారు. బట్ మన ల్యాండ్ సాయిల్ బట్టి మనం వచ్చే ఇన్పుట్ని బట్టి ఇన్కమ్ ఉండొచ్చు. ఒకవేళ సంవత్సరానికి 2 లక్షలు కానీ 1,75,000 వచ్చినా కానీ వరితో పోల్చుకుంటే చాలా బెటర్, మంచి ఆదాయం. ఇది నిరంతరమైన ఆదాయం, కంటిన్యూ 30 సంవత్సరాలు కంటిన్యూ నిరంతరంగా ఇస్తుంది డబ్బులు. సో ఇలాంటి ఆయిల్ ఫామ్ సెలెక్ట్ చేసుకోవాలని చెప్పి మిగతా రైతులకు కూడా నేను ఎంకరేజ్ చేస్తాను. అంటే దాదాపు ఇక్కడ ఈ గ్రామంలో 50 ఎకరాల పైన విస్తీర్ణం సాగు చేస్తున్నారు.
అంటే ఇక్కడ రైతులకు మీ సలహా మేరకు ఇక్కడ రైతులు ఇక్కడ పంటను పండిస్తున్నారు, సాగు ఒక ఫామ్ ఆయిల్ పంట సాగు చేస్తున్నారు. మరి సాగు చేయడానికి ముందుకు వస్తున్నారు. ముందుకు వస్తున్న నేపథ్యంలో ఎకరాకు ఎంత రైతుకు రాబడి ఉంటుంది? లక్ష పైనే ఉంటుంది. అంటే ఈ మొక్కల సైజుని బట్టి, అంటే 4 ఇయర్స్లో నీకు మనకు అంత రాదు. 7 ఇయర్స్ వచ్చేసరికి మాత్రం ఇన్కమ్ చాలా ఎక్కువ వస్తుంది సార్. ఎక్కువ వస్తుంది అంటే ల్యాండ్ని బట్టి, సాయిల్ని బట్టి, మనం ఇచ్చే ఎరువులు, యాజమాన్య పద్ధతులను బట్టి 2 lakhs వరకు రావచ్చు ఎకరానికి సంవత్సరానికి. సో అది వాళ్ళ ఆయిల్ ఫెడ్ వాళ్ళు చెప్పింది మాకు. ఎందుకంటే మేము ప్రాక్టికల్గా చూడలేదు, ఇంకా ఇప్పుడే పెడుతున్నాం కాబట్టి మాకు ఇన్కమ్ వచ్చేసరికి ఆ 4 years తర్వాత మాకు అనుభవం వస్తుంది. ఈలోపు దాని యాజమాన్య పద్ధతులు మాత్రం చాలా పకడ్బందీ పాటించాల్సి వస్తుంది. ఇక్కడ బండి నరసయ్య అనే రైతుడు, మరి ఈ గ్రామానికి చెందిన రైతు, తాను కూడా 3 ఎకరాలలో ఈ యొక్క ఆయిల్ పామ్ సాగు చేస్తానని చెప్తున్నాడు. మరి సాగు చేస్తున్న నేపథ్యంలో మరి ఎలా ఉండబోతుంది ఆలోచన అనేది తన మాటలు అడిగి తెలుసుకుందాం. చెప్పండి బాలయ్య గారు. నరసయ్య. బండి నరసయ్య. నేను కూడా ఒక 3 ఎకరాలు ఆయిల్ ఫామ్ సాగు చేద్దామని ఆలోచన కొంతమంది చేస్తారు కాబట్టి వాళ్ళని చూసి నేను కూడా ఉత్సాహంగా ఉన్నాను కాబట్టి చేయాలని ఆలోచన ఉన్నది. నాకు నీళ్ళు కూడా పుష్కలంగా ఉన్నాయి. 3 ఎకరాల దాకా నేను ఆయిల్ ఫామ్ సాగు చేద్దామని ఆలోచన. మేక సుధర్మ అనే రైతు మనతో ఉన్నాడు. మరి మేక సుధర్మ గారు కూడా ఇక్కడ పెద్ద రైతు. మరి ఏ విధంగా ఏమనుకుంటున్నాడు, ఎన్ని ఎకరాలు సాగు చేస్తే బాగుంటుంది పంట అని చెప్పేసి, ఎలా ఒకవేళ సాగు చేస్తే ఎలా ఉండబోతుంది అనేది తన మాటలోనే అడిగితే తెలుసుకున్నాం. సుధర్మ గారు చెప్పండి. ఈ మధ్య తెలంగాణ గవర్నమెంట్ ఈ ఆయిల్ ఫామ్ అనేది ప్రత్యేకంగా రైతులకు అవగాహన కల్పిస్తుంది. అదేవిధంగా మాకు దగ్గర అందుబాటులో ఫామ్ ఉన్నది కాబట్టి ఖచ్చితంగా రైతులు అందరం కూడా ఆయిల్ ఫ్యాక్టరీ ఉన్నది కాబట్టి రైతులు మన గవర్నమెంట్ సబ్సిడీ కూడా మనకు అందిస్తుంది. అదేవిధంగా ఈ మధ్యకాలంలో మొక్కజొన్న, వరి ఎక్కువ ఇక్కడ రైతులు దానికి అలవాటు పడ్డారు కాబట్టి దానికి గవర్నమెంట్ కూడా సహకరించట్లేదు. దిగుబడి విషయంలో కానీ వేరే ఇతర విషయాలలో కానీ మనకు ఇతర పంటల మీద అవగాహన కలగాలని రైతులు ఈ ఆయిల్ ఫామ్ ఎంచుకుంటే చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నా. మేము కూడా 5 ఎకరాలు ఎంతో ప్లానింగ్లో ఉన్నాం. ఇది మన గవర్నమెంట్ కానీ రైతులకు కానీ అన్ని విధాలుగా బాగుంటుందని అనుకుంటున్నా. అదేవిధంగా ఇప్పుడు 2 క్రాప్లు మనం వ్యవసాయంలో రైతులు 2 క్రాప్లు చేయాలన్నా లేబర్ కానీ ఇంకా వేరే ఫెర్టిలైజర్ కానీ ఇవన్నీ పెరగడం వల్ల రైతులకు ఇతర పంటల మీద కొద్దిగా ఆదాయం తగ్గుతుంది. కాబట్టి ఇటువంటి పంటలు వేసుకుంటే రైతులు చాలా బెటర్గా ఉంటుందని అనుకుంటున్నాను. ఈ గ్రామ సర్పంచి యువకుడు, మరి ముందు చూపున్న వ్యక్తి, చదువుకున్న వ్యక్తి, ఈ గ్రామ రైతులకు ఒక ఆదర్శంగా నిలవబోతున్నాడు. మరి నిలవబోతున్న నేపథ్యంలో ఇట్టబోయిన కనకచంద్రం మనతో ఉన్నారు. మరి ఇట్టబోయిన కనకచంద్రం గారు ఇక్కడ రైతులకు తన వంతు సలహాలు ఏమి ఇవ్వబోతున్నాడు అనేది తన మాటల్లో తెలుసుకుందాం. మరి చెప్పండి చంద్రం గారు, ఇక్కడ రైతులకు మీరు ఎలాంటి సలహాలు, సూచనలు ఇవ్వబోతున్నారు ఈ ఆయిల్ ఫామ్ పంటపై? వ్యవసాయంలో వరి పంట విపరీతంగా వేయడం జరుగుతుంది. దానివల్ల లేబర్ ఖర్చు కానీ, ట్రాక్టర్ ఖర్చు కానీ, ప్లస్ హార్వెస్టర్ ఖర్చు కానీ విపరీతమైన ఖర్చులు పెరగడం వల్ల రైతుకు అందులో లాభం లేదని చెప్పాలి. ఎందుకంటే అందరం కూడా పండిస్తున్నాం, వ్యవసాయం చేస్తున్నామనే విధులు తప్ప దానివల్ల లాభదాయకం ఎలాంటిది లేదు. కాబట్టి ప్రభుత్వం మరి ముందు చూపుతోటి ఆర్తర్ పంటల్లాగా నీటి వాటర్ కూడా తక్కువ ఉపయోగించుకొని ఈ పామాయిల్ చెట్లను పెట్టడం వల్ల రైతుకు లాభదాయకంగా ఉంటుందని ప్రోత్సహిస్తూ మన కూతబెట్టు దూరంలోనే ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ఉండడం ఇక్కడ ఉన్న ప్రాంత రైతులకు అదృష్టంగా భావించాలి. ఎందుకంటే ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు కానీ మిగతా విషయాలలో అన్నిటికంటే లాభదాయకంగానే ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మొక్కజొన్న వేసినా కోతుల పెడద ఉన్నది. ఏ పంట వేసినా కూడా పంట కావాలి 24 గంటలు అయితే రైతు ఉండలేడు. ఉన్నా కూడా అవి ఏదో రకంగా అడవి పందులు కానీ కోతులు కానీ పంట నష్టం చేసే అవకాశం ఉంది. కానీ ఈ చెట్ల ద్వారా ఎవరికి ఎలాంటి నష్టం లేకుండా తక్కువ వర్షపాతం ఉన్నా కూడా తక్కువ నీటితోటి ఎక్కువ లాభదాయకంగా ఉపయోగపడుతుంది. ఆర్తడి పంటలు కూడా ఈ చెట్ల మధ్యలో వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులు ముందుకు వచ్చి దీన్ని ఎక్కువ విస్తీర్ణంలో నాటడం వల్ల, పెట్టుకోవడం వల్ల రైతులకు ఉపయోగపడుతుందని నేను భావిస్తున్నా. రైతులు కూడా, మిగతా రైతులు కూడా ఎవరైతే ల్యాండ్ ఎక్కువ ఉన్నవాళ్ళు, 5 ఎకరాలు 10 ఎకరాలు ఉన్నవాళ్ళు తప్పనిసరిగా పెట్టుకుంటే ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి వెసులుబాట్లు
సబ్సిడీలను వాళ్ళకి అందే విధంగా నా వంతు కృషి చేస్తానని కోరుకుంటున్నాను. ఇదే గ్రామానికి చెందిన బండి బాలయ్య గారు మనతో ఉన్నారు. బండి బాలయ్య అనే రైతు మనతో ఉన్నారు. మరి ఇంతవరకు ఆయిల్ పంటను సాగు చేయలేదు. మరి రేపో మాపో ఆయిల్ పంటకు దిశగా సాగు చేయాలని చెప్పి చూస్తున్నారు. మరి సాగు చేస్తే ఏమనుకుంటున్నారు, సాగు చేయబోతున్న రైతు మరి ఏమనుకుంటున్నాడు, మరి సాగు చేస్తే ఎలా ఉంటుందని చెప్పేసి తన మాటలో అడిగి తెలుసుకున్నారు. చెప్పండి బాలయ్య గారు. ఇప్పుడు నేను 2-3 ఎకరాలు సాగు చేయాలనుకుంటున్నా. వీళ్ళను ప్రోత్సాహాన్ని బట్టి నాకు కూడా ఉత్సాహం అనేది వస్తుంది. దీన్ని బట్టి నేను కూడా 3 ఎకరాలు ఖచ్చితంగా సాగు చేస్తాను. వాటర్ కూడా ఉన్నాయి, మాకు సోర్సెస్ ల్యాండ్ ఉంది. ఈ ప్రతి ఎకరాలు వరికి 2 సార్లు దున్నేదానికంటే 20 సార్లు దున్నుకొని అందరి పంట ఏదైనా వేసుకోవాలని ఆలోచన ఉన్నారు రైతు మనతో. మరి గౌల ఇస్తార్ గారు కూడా ఈ యొక్క ఆయిల్ పంటను సాగు చేస్తానని అనుకుంటున్నాడు. మరి అనుకున్న నేపథ్యంలో మరి ఎలా సాగు చేస్తాడు, ఎలా ఉండబోతుంది అనేది తన మాటలో అడిగి తెలుసుకున్నాడు. చెప్పండి ఇస్తారు గారు. ఇబ్బంది అయిందండి. ఈ పామ్ ఆయిల్ పెడితే మంచిగా ఉంటుందని చెప్పిండు కాబట్టి దాన్ని చేద్దాము, 3 ఎకరాలు చేద్దామని ఆలోచన ఉంటుంది. జనగామ జిల్లా ఇంటర్మీడియట్ విద్యార్థులకు శుభవార్త. తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ విద్యలో అద్భుత ఫలితాలు సాధించి వేలాది మంది విద్యార్థుల విజయాలకు మార్గదర్శకంగా నిలిచిన విద్యాసంస్థ ఏకశిల ఎలైట్ జూనియర్ కాలేజ్ ఇప్పుడు జనగామలో ప్రారంభమైంది. 24 సంవత్సరాల సుదీర్ఘ అనుభవంతో డైనమిక్ చైర్మన్ డాక్టర్ గౌరు తిరుపతి రెడ్డి గారి పర్యవేక్షణలో విద్యార్థుల బంగారు భవిష్యత్తు కోసం అంకిత భావంతో ముందుకు సాగుతున్న జనగామ జిల్లాలోని మొట్టమొదటి కార్పొరేట్ జూనియర్ కళాశాల ఏకశిల ఎలైట్ జూనియర్ కాలేజ్. విద్యార్థుల విజయమే లక్ష్యంగా నిష్ణాతులైన కోట, రాజస్థాన్ ఫ్యాకల్టీ ద్వారా నాణ్యమైన బోధన, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అన్ని తరగతులు డిజిటల్ విధానంలో నిర్వహించబడును. బాలికలకు, బాలురకు విడివిడిగా ప్రత్యేక తరగతి గదులు, జనగామతో పాటు దూర ప్రాంత విద్యార్థుల కోసం సౌకర్యవంతమైన బస్ సదుపాయం, నాణ్యమైన, రుచికరమైన పోషకాహారంతో కూడిన భోజనంతో అధునాతన గర్ల్స్ అండ్ బాయ్స్ హాస్టల్ సౌకర్యం. మీ కలలకు రెక్కలు తొడిగే విద్య, మీ లక్ష్యాలను చేరుకునే మార్గం, మీ విజయానికి బలమైన పునాది. ఏకశిల ఎలైట్ జూనియర్ కాలేజ్. జూన్ 10 నుండి తరగతులు ప్రారంభం. అయితే ఇంకెందుకు ఆలస్యం, ఈ రోజే అడ్మిషన్ పొందండి. హైదరాబాద్ రోడ్, అరోమా హోటల్ ఎదురుగా, భారత్ గ్యాస్ ప్రక్కన, జనగామ. 6281043231 7660444231. ఏకశిల ఎలైట్ జూనియర్ కాలేజ్. అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా? తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం, మీ జేఎన్టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలివ్వండి. అత్యధిక లాభాలను సాధించుకోండి. వ్యాపార, వాణిజ్య, పాఠశాలలు, వైద్యశాలలు, హోటళ్లు, వస్త్ర దుకాణాలు, అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి. మా ఫోన్ నంబర్స్ 8558288081 9247896607.